ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయో మనందరికీ తెలిసిందే. అలాంటిది తవ్వే కొద్దీ రోజుకొక విస్తుపోయే నిజాలైతే బయటపడుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే గనక హైదరాబాద్ డెన్లలో 11 కోట్ల రూపాయలైతే పట్టుబడ్డాయని చెప్పొచ్చు. అలాంటిది ఇన్ని అక్రమ కేసులు బయట పెడుతున్నా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, వాళ్ళందరికీ సినిమా చూపిస్తున్నామని చెప్తున్నారు. అండ్ అలాగే ఎవరెవరైతే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వైసీపీ వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ సినిమా చూపిస్తాము, వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి తాట తీస్తామంటూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూసుకుంటే రోజుకు ఒక విస్తుపోయే నిజాలైతే బయటపడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సులోచన ప్యాలెస్ లో చూసుకుంటే గనక 11 కోట్ల రూపాయలు పట్టుబట్టాయి. అలాగే ఇవన్నీ ఇంత అక్రమ ఇవన్నీ బయటపడుతున్న కేసులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, మళ్ళీ ఖచ్చితంగా మేమే వస్తాము అండ్ అలాగే మేము వాళ్ళకు యాప్ క్రియేట్ చేసుకొని మమ్మల్ని ఎవరెవరైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ డేటా కూడా మేము కలెక్ట్ చేసి వాళ్ళందరినీ తాట తీస్తాము పవర్ వచ్చిన తర్వాత అంటున్నారు. ఏమంటారు సార్? మీరు చెప్పినట్టుగా తవ్వే కొద్ది అంటే అంటారు చూసారా, ఇప్పుడు ఒక డంపులు రోజుకో డంప్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఆల్రెడీ 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మంది ఆల్రెడీ పరారీలో ఉన్నారు. వాళ్ళకి లిక్కర్ నోటీసులు వెళ్ళినాయి. A40 అని ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లలో ప్రొఫెసర్ బాలరెడ్డి గారు ఎవరో ఉన్నారట, తీగల బాలరెడ్డి గారు బ్రదర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో, సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు ప్యాకింగ్లు దొరికినాయి. 11 కోట్లు అంటే మనకి చాలా పెద్ద మొత్తం, కానీ ఈ కేసు దృష్ట్యా ఆలోచిస్తే అది చాలా పీనట్స్. కేసు బట్టి కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి ఈ కేసులో 11 కోట్లు అంటే చాలా తక్కువ అమౌంట్. అయితే మనం ఏమంటామంటే ఇంకెన్ని జనాలు ఉన్నాయో, ఇంకెన్ని డంపింగ్లు దొరుకుతాయో, పురాతన శాస్త్రవేత్తలు చూసి తవ్వుతారు, పురాతన కట్టడాలు దొరుకుతాయి, అలా దొరుకుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇన్ని ఒక పక్క నుంచి కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. వాళ్ళు పెట్టుబడులు ఆల్రెడీ సినిమా రంగంలోని, రియల్ ఎస్టేట్లోని, లేకపోతే బంగారం రూపంలో కొంత దాచారని చెప్పేసి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. సిట్ అధికారులకి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి దీని విషయంలో అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా మేకపోతు గంభీరం అంటారు చూసారా, అది ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా అతను కొత్త ఆహార్యం, తెల్లగడ్డం, బొట్టు పెట్టుకుని చక్కగా సింధూరు పెట్టుకుని సింధూరు పుష్పంలో కనిపించాడు మొట్టమొదటిసారి. ఏం సార్ అంటే మొన్న చూసుకుంటే కూడా గవర్నర్ గారితో గంట సేపు మీటింగ్, నిన్న చూసుకుంటే బొట్టు పెట్టారు. అరెస్ట్ భయంతోనే ఆహార్యం ఎలా ఉంటుందంటే, అతనికి గతంలో మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా అక్షింతలు వేస్తే దులిపేసుకునేవాడు. తీర్థప్రసాద్ సరిగ్గా పుచ్చుకునేవాడు కాదు, ఇలా ఒలగబోసేవాడు. అటువంటి వ్యక్తి చక్కగా సింధూరు బొట్టు పెట్టుకుని కూర్చుంటే చాలా విచిత్రంగా ఆహార్యం కనిపించింది. సరే, ఒక భయం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం అయితే కనిపిస్తుంది, అది వాస్తవం. ఎందుకంటే గత 13 సంవత్సరాలు బట్టి ఎన్ని కేసులు ఉన్నా కూడా అతను వాయిదాల మీద వాయిదాలు చేసుకుంటే వెళ్తున్నాడే కానీ ఈసారి ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అనేటువంటిది అతనికి అర్థమైపోయింది. సరే, గవర్నర్ గారు కలిసినా లేకపోతే ఎవరిని కలిసినా ఏం చేసినా అతని ప్రయత్నం అతను చేసుకుంటున్నాడు, ఏదో రకంగా కేసు నుంచి బయటపడదాం అనే ఉద్దేశంతో. కానీ కుదరని పరిస్థితి. సిట్ అధికారులు చాలా పక్క ఆధారాలతో, డిజిటల్ ఆధారాలతో అన్ని తీసుకొచ్చి వీళ్ళ కళ్ళ ముందు పెడుతున్నారు, మీరు చేసింది ఇదని. ఆల్రెడీ 7 డన్లకు సంబంధించింది వాళ్ళ అపార్ట్మెంట్ నెంబర్ తో సహా ఇచ్చారు. ఇప్పుడు ఇది కొత్తదే. ఇంకొకటి, కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక ఒక యాప్ క్రియేట్ చేసింది. అంటే ప్రజలకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక యాప్ లో చెప్పవచ్చని, వారం 15 రోజుల్లో ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నట్టు. ఒకవైపు చూసుకుంటే అభివృద్ధి పనిలో యాప్ క్రియేట్ చేస్తే, వీళ్ళు చూసుకుంటే కనుక అక్రమ అరెస్టులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని తాట తీస్తామంటూ కూడా ఇంకా వీళ్ళ వైఖరి మారలేదంటారా? వైఖరి మారదు, ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ జగన్మోహన్ రెడ్డిది. అతనికి పదవి కోల్పోయినా ఇంకా అదే మత్తులో ఉన్నాడు. అంటే ఎవరన్నా ఒక ప్రతిపక్ష నేతగా ఏం చెప్తాడు, ప్రజలు మీకు కూటమి ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది, ఇచ్చిన హామీలు మీకు ఎవరికి అందలేదు, తల్లికి వందనం మీకు అందలేదా, మాకు కంప్లైంట్ పెడితే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అది. ప్రజలకు సంబంధించిన విషయాలు మేము ఫాలోఅప్ చేస్తాం అని చెప్పడం మానేసి అతను ఒక యాప్ క్రియేట్ చేసి మన మీద కూటమి ప్రభుత్వం కష్టదూరం చర్య తీసుకుంటుంది, మన కార్యకర్తల మీద మీరు వివరాలతో సహా దాంట్లో అప్లోడ్ చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరిస్తాను. అసలు సంబంధం ఉందా? అతను ఇంకా ముఖ్యమంత్రి అవుతానని కళ్ళకి అంటున్నాడు అన్నమాట. ఇంకా ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రిగా? ప్రజల అవకాశం ఆల్రెడీ ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోయాయి కదా. నిలబెట్టుకోలేకపోయాయి కాబట్టి ప్రజలు భయపడి నువ్వు వద్దు అనుకుని 151 స్థానాల నుంచి 11 స్థానాలు కుదించారు. అటువంటిది మళ్ళీ ఎందుకు ఇస్తారు అవకాశం? నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రజా సమస్యల మీద వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీకి మాట్లాడు, యాప్ క్రియేట్ చేసి యాప్ లో ఏదో అప్లోడ్ చేయండి సమాచారం అంతా, నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్య పరిష్కరిస్తాను, ఇవే మాటలు. అంటే గతంలో కూడా
అతను ప్రతిపక్ష నేతగా గతంలో ఉన్నప్పుడు కూడా 2014-19 మధ్యన కూడా ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి సమస్య చెప్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తీరుస్తాను అని నమ్మారు కాబట్టి 2019లో అధికారం ఇచ్చారు. కానీ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు కదా. ఆ రోజు అధికారంలో ఉండగానే ఏమి సమస్యలు పరిష్కరించలేకపోయాడు. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలో వస్తాను, సమస్య పరిష్కరిస్తాను అని చెప్తే ఎవరు నమ్ముతారు ప్రజలు? అంటే 2019-24 మధ్యన ఎంత దారుణం. ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యం అంటున్నాం. ఒక మధ్యాంధ్రప్రదేశ్ గా నడిపాడు. లిక్కర్ ని నేను 3 దఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ లిక్కర్ తోటి ఎటువంటి వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది. సరే, ఇంకొకటి A40గా ఎవరైతే వరుణ్ ఉన్నారో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసుకుంటే గనక ఇవాళ 11 కోట్లు పట్టుబట్టారు. ఆ డెన్ చూసుకుంటే గనక ఇంటీరియర్స్ కానివ్వండి, లేకపోతే లొకేషన్ కానివ్వండి, చాలా మంచిగా అంటే వాళ్ళకు ఒక కాస్ట్లీ దాంతో వాళ్ళు చేయించుకొని ఇవన్నీ చేస్తున్నారు. చిన్నదానికి ఎంత ఆశ్చర్యపోతున్నారు మీరు. ఇల్లు చాలా వస్తాయి, చాలా ప్యాలెస్లు బయట పడతాయి. దొరికింది చిన్న డెన్ ఇది. మీకు వాళ్ళు చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి వరుణ్ శ్రవణ్ వాళ్ళకి సంబంధించినటువంటిది దుబాయ్ లో. అసలు ఎటువంటిది అపార్ట్మెంట్ అది, దాంట్లో మళ్ళీ మీటింగ్లు. అంటే ఈ A40గా ఉన్నటువంటి వ్యక్తి అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ రైడ్ చేశారు కాబట్టి దొరికింది. ఇంకొకటి శ్రవణ్ గారు చూసుకుంటే కనుక మాకు ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. ఏంటి సార్, ఓన్లీ తెలుగు వాళ్ళు అయితే అన్ని సార్లు అక్కడికి వెళ్ళి రావడం జరుగుతుంది? అలా కాదు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నాడు, ఒకసారి మాట గుర్తుందా? అక్కడ వారి తోటలో సంబంధించి అటవీ భూమిని కూడా స్వాధీనం చేసేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఏదో మా వర్కర్స్ పడుకుంటా కట్టానన్నాడు. అలాగే ఇలా దుబాయ్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈయన అపార్ట్మెంట్ తీసుకున్నాడా అంటే ఇన్వాళ్ళంటే ఏదైనా హరికథలు చెప్తారు. అది కాదు అంటుంది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంతో ఎటువంటి వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అర్థమవుతుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ముఠా నాయకుడు ప్లస్ ఒక వ్యాపారవేత్త. ముఠా నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన అరాచకం సృష్టించడం మనం చూసాం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని, ప్రజా సంఘాలని, మీడియా వాళ్ళని ఏ విధంగా బెదిరించాడో ఆ విధంగా బెదిరించేశాడు. మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తీసుకెళ్లి అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ముఠా నాయకుడి తత్వం. అదే విధంగా వ్యాపారవేత్త. అతను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలోనే ఎన్ని రకాల కిట్ ప్రోకో తోటి ఎన్ని లక్షల వేల కోట్లు కేసు, అప్పుడున్న కేసులు అయ్యే కదా. అప్పటికి అతను అధికారం లేదు, అయినా చేసుకుంటూ వచ్చాడు. అధికారం వచ్చిన తర్వాత ఇంకా వ్యాపారం చేయకపోతే ఏం చేస్తాడు? వ్యాపారమే చేశాడు. ప్రజలతోటి, ప్రజల ఆరోగ్యాలతోటి వ్యాపారం చేసి ఈ రోజున ఇప్పటికే ఏమీ తెలియనట్టుగా కూర్చుని మాట్లాడతా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మాయ మాటలు చెప్తానంటే మీరు చాలా గమనించింది. నేను అతని రాజకీయ మొదలు పెట్టిన తర్వాత అతను ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, సీఎం చేశాడు, అన్ని చేశాడు, ప్రతిపక్షం వచ్చాడు. కానీ ఏనాడు లేనట్టుగా భయం అన్నది జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కనిపిస్తుంది. ఆ భయంతో మీరు అన్నట్టుగా గవర్నర్ గారిని కలవడం కావచ్చు, ఇప్పుడు సింధూరు బొట్టు పెట్టుకోవడం కావచ్చు, అతని మాటలు కావచ్చు, ఖచ్చితంగా ఏ కేసులో అయినా తప్పించుకోగలను కానీ లిక్కర్ కేసులో తప్పించుకోలేనంటే వాస్తవం అతనికి అర్థం అవుతుంది. సరే, ఇంకొకటి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అంటే అంతకుముందు డిజిటల్ ఉండేది, పేమెంట్ చూసుకుంటే మాన్యువల్ అవ్వడానికి రీజన్ ఎంపీ మిథున్ రెడ్డి అని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులు మనం చూసుకుంటే రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళ భార్య కానివ్వండి, అక్రమంగా అరెస్ట్ చేశారు, నా కొడుకుని ఒక టెర్రరిస్ట్ ని చూసినట్టు చూస్తున్నారంటే దొంగ ఏడుపులు అయితే ఏడుస్తున్నారు. ఏమంటారు సార్? మీరు చెప్పారు దొంగ ఏడుపులు ఎందుకంటారా? జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నాడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం? మిథున్ రెడ్డి ఎక్కడో ఎంపీగా ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. అతని తండ్రి రామచంద్రారెడ్డి గారికి కనీసం స్కామ్ దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా కాదు. వాళ్ళకి సంబంధం ఏంటి? అదే విధంగా అంటే అతను పదే పదే చెప్పడం ఏంటంటే వీళ్ళందరినీ బెదిరించి అప్రూవర్లుగా మార్చి అక్రమంగా కేసులు పెడుతున్నది పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ వాస్తవానికి బయటపడుతున్న సొమ్మంతా ఏంటి? ఆ గోల్డ్ ఏంటి? వీళ్ళు చేసిన సినిమాలు ఏంటి? వీళ్ళు పెట్టినటువంటి హాస్పిటల్లో పెట్టుబడులు ఏంటి? అన్ని వస్తున్నాయి కదా. సిట్ అధికారులు ప్రతిదీ కూడా దర్యాప్తు చేసి డిజిటల్ ఆధారాలన్నీ పెట్టి కూర్చుని మాట్లాడుతుంది. ఇంకొకటి లిక్కర్ స్కామే కాదు సార్, ఈవెన్ మూవీస్ లో కూడా ఫ్లాప్ అయినా కూడా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్లు వసూలు చేసిందంటూ కూడా అక్కడ కూడా చూపిస్తారు. అది బ్లాక్ మెయిల్ వెయిట్ చేసుకోవడానికి, బ్లాక్ మెయిల్ వెయిట్ చేసుకుంటే చాలా సార్లు చేస్తా ఉంటారు. అదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త. నేను అంటుంది మీరు దొరుకుతున్నది ఈ 11 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, లేకపోతే రాజకేశ్వర రెడ్డి ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా పీనట్స్. అసలు అంతా డెన్న ఎక్కడ ఉంది? తాడిపల్లి ప్యాలెస్ లో ఉందా, ఇడుపులపైలో ఉందా, బెంగళూరు ప్యాలెస్ లో ఉందా? పెద్ద డెన్లు అక్కడ ఉన్నాయి. నేను అంటుంది ఒకవేళ గాని మోదీ గారికి బుద్ధి పుట్టి
ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే ఏంటి డెనల్లో ఉన్న రూపాయల పరిస్థితి అది కూడా అర్థమవుతుంది. చేయాలి నిజంగా. చంద్రబాబు గారు ఈ మధ్యన అంటున్నాడు పెద్ద నోట్లు రద్దు చేయాలి అని. ఆల్రెడీ అన్ని డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయి. ఒక చిన్న టీ తాగాలని కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం మనం. ఇంకా కొద్దిగా తగ్గించుకోవాలంటే ఈ పెద్ద నోట్లు కూడా రద్దు చేయాలి. ఉన్న పెద్ద నోట్లు అంటే ఉన్న పెద్ద నోట్లు 500 కట్టలే కదా ఇప్పుడు జరిగింది అంతే కదా. ఎంత చూసారా అంత చక్కగా బాక్సుల్లో చేశారు. జూన్ లో పెట్టారా డబ్బులు, ఇప్పటిదాకా దానికి ఏం కాలేమంటారా? అప్పటి నుంచి కూడా ఇలానే ఉన్నాయా? అంటే ఏదో సినిమాలో చెప్పినట్టుగా పెస్ట్ కొడతారు, చెద పట్టకుండా అటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఉంటారు, కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఆ పెస్ట్ కంట్రోల్ కూడా పట్టుకుంటే వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టుకుని పెస్ట్ కంట్రోల్ క్లీన్ చేసుకుంటారు. అవి కూడా బయటకు వస్తాయి. అంటే ఏదో సినిమా చూపించినట్టు ఉంది నిజంగా. ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఇది మధ్య కథా చిత్రం అన్నట్టుగా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పేరు, వైఎస్ఆర్సీపీ అన్నది పేరు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ లిక్కర్ పార్టీ కింద మారింది. ఏ విధంగా మారింది అనేది ఈ రోజు బయటపడుతున్నాయి. అలాంటిది సార్ ఇన్ని అక్రమ కేసులు చేస్తున్నారు, ఇన్ని అక్రమ ఇవన్నీ చేస్తున్నారు. అలాంటిది ఇంత చేసినా కూడా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే బుక్ లో రాసుకోండి, పవర్ లో వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామంటూ చెప్తున్నారు. ఏ ధైర్యంతో ఇవన్నీ చెప్తున్నారు? అది ఒకటే అండి, కేవలం ఏంటంటే మెహర్బానీగా తన చుట్టూ మునిగిపోతున్నటువంటి నావలో ఏదో చేయాలి కాబట్టి ఏదో తనకున్నటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఉన్న పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగం తప్ప మనందరికంటే బాగా తెలిసింది దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జైలు కూడా వెళ్ళొచ్చాడు కాబట్టి ఏ కేసులు ఎలా తప్పించుకోవాలో పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను తప్పించుకోలేను అనేటువంటిది భావన వస్తుంది కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదు. నేను అదే అంటానమ్మా, నిన్న ఆయన కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తుంది. మాట్లాడుతున్నాడని కానీ భయంగానే మాట్లాడుతున్నాడు. అతని ఆహార్యం మారింది, భాష మారుతుంది, భయం కళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే చేసింది చిన్న స్కామ్ కాదు. ఢిల్లీ లెక్కర్ స్కామ్ చూసాం, మధ్యప్రదేశ్ లెక్కర్ స్కామ్ చూసాం. వాటిలో పెద్ద నేతలందరూ జైలుకి వచ్చారు. దానికంటే 10-15 రెట్లు పెద్ద అయినటువంటి కేసులో తప్పదు. పైన ఉన్నటువంటి మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుని తప్పించుకుంటే పరిస్థితి కూడా కాదు. అండ్ అలాగే ఎవరైతే రక్షించలేరు సార్, పేదవాళ్ళని ఎవరైతే వీళ్ళు చేశారో వాళ్ళందరికీ చీప్ లిక్కర్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అదే లిక్కర్ ఇవ్వాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఏమంటారు సార్? సరే, లిక్కర్ డిమాండ్ మద్యం ప్రియులకి ఏది కావాలో వాళ్ళకి తెలుసు. అంటే మద్యపానం నుంచి ప్రజల నుంచి కొద్దిగా వాళ్ళ అవగాహన పెంచి తగ్గించాలే తప్ప మేము ధరలు పెంచి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తాం, 3 దఫాలుగా చేసి ఆఖరికి 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మొత్తం మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లాడుతా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఒకటి బయటపడుతుంటే 3,500 కోట్లు కదమ్మది. ఆమె ఆయన చెల్లెలు స్వయంగా చెప్పే 1,00,000 కోట్లు స్కామ్ అని ఎన్ని కోట్లు ఉందో తెలియదు, అన్అఫిషియల్ గా ఎంత జరిగిందో తెలియదు. ఈ డంప్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికి తేలుతుందో తెలియదు. నేను ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళంతా రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి A1 కాడి నుంచి A40 వరకు వీళ్ళందరూ కూడా ఎవరి గురించి చేశారు? వీళ్ళకి బిగ్ బాస్ ఎవరి వలన వీళ్ళందరూ జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళందరూ అప్రూవ్ మారితే ఎవరు చూస్తారు? తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తారు కదా. ఏంటంటే ఖచ్చితంగా చాప కింద నీరులో మధ్య వెళ్తుంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొడుతుంది. ఇది వరకు వస్తే ఎవరొకరు వచ్చి తలుపు తీసేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వయంగా తలుపు తీయాలి, ఎవరో లేరు. ఎందుకంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే ఎవరు వస్తారు పలకరించడానికి? తెలియలేదు. భారతిరెడ్డి గారు వస్తారో తెలియదు. సార్ నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నిట్లోనే పాత్రలు, సకల శాఖ మంత్రిగా అన్ని వస్తాయి. ఆ కొడుకు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఆల్రెడీ అటవీ భూములకు సంబంధించిన దాంట్లో ఆయన పాత్ర ఉందండి. అంటే ఒకటి వస్తున్నాయమ్మా. ఇప్పుడు ఎన్ని స్కామ్లు పడతారు? రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు లేకపోతే పోలీసు యంత్రాంగం అంతా వీళ్ళ గురించే పనిచేసినట్టుగా ఉందిగా. లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, పక్క నుంచి మనకి ఇసుక కుంభకోణం ఉంది, ల్యాండ్స్ కుంభకోణం ఉన్నాయి. ఒకటి కాదు, తిరుపతి లడ్డూ వ్యవహారం ఉంది. ఒకటి కాదు, అన్ని వ్యవహారాలు మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ గురించే పనిచేయాలి. అటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఒకటి, ఎన్ని కేసుల్లో అయినా కాస్త బెయిల్ వచ్చి రకరకాలుగా డ్రామాలు చేయొచ్చేమో కానీ అని యాప్ క్రియేట్ చేశాడు. ఆ యాప్ లో ఎవరిది పెడతాడమ్మా? వాళ్ళకి సంబంధించిన మొదలు వస్తాయి. గోరంట్ల మాధవ్ గారి వీడియో పెట్టాలి, దాంట్లో ఫస్ట్ వీడియో అంటే ఎవరు పెట్టారట. ఏంటంది, ఏదైనా చేసిన పాపాలన్నీ చేసేసి ఈ రోజునేమో ఏదో ఋషిలాగా ఒక మునిలాగా మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం, ఆ అదృష్టం అతనికి లేదు. అతనికి ఉన్నదల్లా ఏంటంటే జైలు జీవితమే అతనికి ఏమంటారు, శివరాంకం అంతా జైలు జీవితం అంటారు చూసారా, అక్కడే సాగాలి. ఓకే సార్, నమస్తే.